సార్ తెలంగాణలో ఒకటి సెన్సేషన్ అవుతుంది అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు సార్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ. ఇద్దరు మీరు ఏ పార్టీ అంటే మీరు ఏ పార్టీ అని గొడవ స్టార్ట్ అయ్యి ఇవాళ మార్నింగ్ నుంచి దాడులు జరుగుతున్నాయి సార్. దీని గురించి మీరు ఏమంటారు సార్? సాధారణంగా గట్టిగా అరుచుకుంటూ ఉంటారు అన్నమాట అరవాళ్ళు. మన అరవ దెబ్బలాట ఎందుకంటారు? బాలచంద్ర గారు అరవ డైరెక్టర్ అన్నీ కూడా ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటాడు మరో చరిత్రలను. అటు చూడండి, ఆ అరవావిడ కమలాసన్ మదర్ని అరుస్తుంది, ఈవిడ గుడ్లు అందులో పడేస్తారు పక్కింట్లోకి, వాళ్ళు బ్రాహ్మిన్స్ మరో చరిత్రలో. అప్పుడు ఈయన ఈ దాని బ్రాహ్మిన్ ఆవిడ సరిత హీరోయిన్ మదరు. సో ఫాదర్ వచ్చి ప్రొఫెసర్ కేఎల్ నారాయణ, పిఎల్ నారాయణ యాక్ట్ చేసే మంచి నటుడు ఆయన. చూడండి ఎలాగ అరుస్తుందో. అరవాళ్ళు కదా అరవని అంటాడు అనమాట. ఎందుకు చెప్పానంటే ఇది అరవ దెబ్బలాట్లా ఉంటుంది నాకు. అరకెపూడి గాంధీ 200% చంద్రబాబు నాయుడు మనిషి, 250% మనిషి ఎవరు? మీ సీఎం ఎవరు? తెలంగాణ సీఎం. వీళ్ళిద్దరూ కూడా కావాల్సిన వాడు. ఆ గాంధీ గారు వచ్చి అట్లీస్ట్ వాళ్ళ కమ్యూనిటీ, ఎవరు? చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ. ఆ షేర్లింగంపల్లిలో మంచి పవర్ఫుల్ వ్యక్తే. సో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో విధంగా ఎవరు కోట వెళ్ళిపోతారు? మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాడు. ఇది తెలిసిన విషయమే. అది ప్రూవ్ చేయడం కోసం నువ్వు అసలు ఏ పార్టీ అని అతను అడగడంలో తప్పులేదు. నువ్వు నిజంగా హానెస్ట్గా బీఆర్ఎస్లో ఉంటూ ఒక కోవర్ట్ లాగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు. ఇది రాజ్యద్రోహం కదా అన్నట్టుగా, ఒక పార్టీకి చేసే ద్రోహం కదా. నువ్వు నిజంగా బీఆర్ఎస్ అయితే నేను ఇంటికి వస్తాను, షాల్ కప్తారు మీకు అని అన్నాడు. ఒకవేళ రా నేను వస్తాను ఈయన అన్నాడు. అక్కడ మరి ఈక్వల్ అయిపోయారు దగ్గర లేస్తే. ఓకే, ఆయన వెళ్ళలేదు, ఈయన వెళ్ళాడు, ఈయన వెళ్ళలేవలేదు లోపలికి. ఎవరు వెళ్ళలేవలేదు? ఇప్పుడు చెప్పండి, పోలీస్ బిలాంగ్స్ టు హూమ్? కాంగ్రెస్. రేవంత్ రెడ్డి తరపు నుంచి వాళ్ళే కదా మరి వీళ్ళు పోలీసులు ఉంటారు. డోంట్ అలౌ అన్నాడు, బికాజ్ ఈజ్ అండర్ హౌస్ అరెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకు అర్థమైందా? అంటే అతను ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కింద లెక్క. అదే ప్యూర్ ఆల్మోస్ట్ కదా, అతను ఈజ్ ఎ టిపికల్ బీఆర్ఎస్. ఇతను బీఆర్ఎస్ ముసుగులో కాంగ్రెస్ గాంధీ, బికాజ్ ఈజ్ చంద్రబాబు నాయుడు మనిషి. ఈ ఏరియా అంతా వాళ్ళే డామినేషన్, అది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ బట్ ఇది జరుగుతుంది. ఈ రెండింటిని ఉదాహరించి హరీష్ రావు పోలీసులు కొత్తగా వచ్చిన కమిషనర్ని నిన్న మొన్న ఆయన గురించి మాట్లాడుకున్నాం కదా, సిపిగా వీళ్ళ రమేష్ గారు అని పేరు ఆనంద్. సో వాళ్ళని ఆయన అన్నాడు, ఆయన పోలీసులు విల్ బీ దేర్, పార్టీలు శాశ్వతం కాదు, దట్ ఈస్ గవర్నమెంట్ శాశ్వతం కాదు. బట్ వాట్ డిడ్ యూ డూ ఇన్ యువర్ టైం? హరీష్ రావును అక్కడ పోవడంలో పోవడం. నువ్వు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఢిల్లీలో ఏపీ భవన్లో ఉన్న ఎంప్లాయీని కొట్టేడుతాను. నాకు చాలా కోపం వచ్చేసింది ఇతని మీద. అప్పుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ భవన్ ఏది కొట్టారు, కానీ ఏపీ భవన్లో ఉంటాడు కదా ఎవడో ఏపీ ఆఫీసర్ ఉంటాడు అక్కడ. ప్లస్ ఏమో కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా వేస్తూ ఉంటారు అక్కడ. ఎవరినో ఒక అతను కొట్టాడు, గట్టిగా అతను కొట్టేసాడు గెలిచిన గర్వంతో. మరి అప్పుడు సో గులిగొంజ పూసలాగా మన గురివంద పూసలాగా అందరికీ కింద ఉంటుంది. అండ్ ఆల్సో నౌ యు ఆర్ అక్యూజింగ్ పోలీస్, గవర్నమెంట్లు శాశ్వతం కాదు అని చెప్పేసి అన్నవారు. గవర్నమెంట్లు ఎవరు ఉంటారు? గవర్నమెంట్ పోలీస్ పీపుల్ వాళ్ళకి కావాల్సిన పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన కాకపోయినా కూడా ఈ విధంగా పారామీటర్స్లో మీరు ఉండండి, ఈ బార్లు ఎలా పూసేయండి, వీళ్ళు ఎలా చేయండి, మన హౌస్ అరెస్ట్ చేయండి అని సీఎం చెప్పడం. మరి హోమ్ మినిస్టర్ బాధ ఏంటి? లా అండ్ ఆర్డర్. అది లా అండ్ ఆర్డర్ ఈజ్ కంట్రోల్డ్ బై హోమ్ మినిస్ట్రీ, చీఫ్ మినిస్టర్. వాళ్ళు చెప్తారు. మీ బావగారు ఉన్నా కూడా అలా చెప్తాడు మీ మామగారు. ఓకే, ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఒక మీడియాలో తెలుస్తుందనే తప్పితే ఇవన్నీ చాలా ఫేక్. అది ప్లస్ గాంధీ డెఫినెట్గా ఇన్ ద నేమ్ ఆఫ్ బీఆర్ఎస్ ఈ మస్ట్ బీ విత్ చంద్రబాబు నాయుడుస్ ఇన్ఫ్లుయెన్స్, రేవంత్ రెడ్డి గ్రూప్. ఇది యాక్చువల్గా క్లుప్తంగా చెప్పుకోవాలంటే నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఎవరికాళ్ళు ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నారు? నువ్వు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నావు, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో. వాట్ ఈస్ దే? ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు గో బిహైండ్ రేవంత్ రెడ్డి, ఇట్ ఈస్ బెటర్ టు సే బై బై. అలాగే ఎంతమంది వెళ్ళలేదు? చంద్రబాబు నాయుడే చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాక్కొచ్చాడు. జగన్ ఒకప్పుడు మొత్తం అసెంబ్లీని బాయ్కాట్ చేసిన టైంలో ఈ డిడ్ నాట్ ఫీల్. తర్వాత అంతకంతకు వడ్డీతో సహా 153 సీట్లు గెలిచాడు, నీకు 23 వచ్చినాయి. తర్వాత నువ్వు చేసిన అదో పనుల వల్ల ఇతను వడ్డీతో సహా ఇతనికి 150 పైన వచ్చినాయి, నీకు వచ్చి 11 వచ్చినాయి.
సో ఈ ఉద్దేశం ఇది మనసులో పెట్టుకుని చాలా కాలం తర్వాత క్షవరమైతే కానీ వివరం రాదనే ధోరణిలో మన హరీష్ రావు చెప్తున్నాడు, పోలీసులు మస్ట్ యాక్ట్ వెరీ వెల్. ఎందుకు చేస్తారు? దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద హోమ్ మినిస్ట్రీ అండ్ చీఫ్ మినిస్టర్. దేర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్లో ఎంత నాణ్యత ఉందో చూడరు. సీఎం చెప్పే ఇప్పుడు హైడ్రా ఉంది, అందులో నాణ్యత చూడరు. ప్రజలకి చాలా న్యాయం జరుగుతుంది, వాటర్ అంతా అక్కడికి వెళ్ళలేదు, చాలా మిస్యూజ్ చేశారు. అసలు విషయం ఏంటి, అంతకుముందు 111లో వాళ్ళు డబ్బులు తినేశారు. తిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళందరూ బిల్డింగ్లు కూల్చేయాలని మొదలుపెట్టి అక్కడ అతను చిక్కున్నాడు. యాక్చువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు దెబ్బ వచ్చే పని ఏ పని చేయకూడదు. ఏం చేస్తారు వాళ్ళు? కష్టపడి 2 కోట్లు పెట్టి కొనుక్కున్నాను ఏడుస్తున్నాడు అతను. ఒక విల్లా కొనుక్కున్నాడు 2 కోట్లు 3 కోట్లు పెట్టి. అంతకంటే చిన్నవాళ్ళు ఉంటారు 30 లక్షలు పెట్టి కొట్టుకున్న ఇల్లు, వాళ్ళందరూ పోతున్నారు కాబట్టి అతను చాలా ధర్మ సంకటంలో పడ్డాడు. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. ఇది దట్ ఈస్ నెవర్ ఎండింగ్ స్టోరీ అవుతుంది అనవసరంగా పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సీఎంకి పేరు పోవాలని చూడడం, పేరు వచ్చేదే చేయాలి. ప్లస్ ఏమో సీఎంని వాడుకోవాలి. పొద్దున్న లెగిస్తే మిస్టర్ అరకిపూడి గాంధీకి సీఎం చేయవలసిన పనులు చాలా ఉంటాయి. దట్ ఈస్ వాట్ శేర్లింగంపల్లిలో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఇక్కడ. యాక్చువల్గా తప్పు లేదు, అది వాళ్ళు డెవలప్ చేశారు. ఈవెన్ దట్ కోకటపల్లి ఏరియాలన్నింటిలో కూడా వాళ్ళు బిజినెస్ కమ్యూనిటీ కాబట్టి బాగా చేశారు. వాళ్ళకి డెఫినెట్గా పొద్దున్న లేస్తే సీఎం ఎగ్నెస్ట్ అనుకుంటే పనులు జరగవు, ఎవరికి జరగవు. అలా అందులోనే పాలిటిక్స్లో ఉన్నారు కదా, తరపున చిన్న పని కూడా జరగదు. సో అప్పుడు ఈ పరిస్థితుల్లో మరి సీఎం పక్కకి వెళ్ళకుండా ఏం చేస్తాడు? అతను వచ్చి ఇంకా చాలా నిజాయితీ పరుడు. ఈజ్ అ సింపథైజర్ ఫర్ కేసీఆర్ అండ్ కేటీఆర్. ఎవరు? కౌశిక్ రెడ్డి గారు, ఇంటి పేరు ఏం పేరు? పాడి కౌశిక్ రెడ్డి. మస్ట్ బి ఏ ట్రూ బీఆర్ఎస్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం, నాకు మీరు ఓట్లు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాననే అంతటి కమిటెడ్ పర్సన్ కాబట్టి ఈజ్ నౌ ఫైటింగ్ ఫర్ హిమ్. డెఫినెట్గా జెన్యున్గా ఆయన కేసీఆర్ మనిషే, జెన్యున్గాను 150%. ఇతను ఒకప్పుడు వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు 200%. సీఎం పోయిన వెంటనే ఎవరు సీఎం మీద వాళ్ళు ఆ గొడుగు పట్టేటువంటిది ఆ కమ్యూనిటీ లక్షణం అది మిస్టర్ గాంధీ. అయినా కూడా వేరే రీజన్ ఏంటంటే ఈజ్ వెరీ క్లోజ్ ప్యాట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ ఒకటే పడవలో ఉన్నారు, రేవంత్ రెడ్డిని గాంధీని. అలా ఉండటం వల్ల ఎవరికి ఉపయోగం? గాంధీ బిజినెస్లు బెటర్. ఫర్ ఆల్ ఈజ్ బిజినెస్ థింగ్స్ సీఎం హ్యాస్ టు బి దర్. ఇది మాట్లాడుకోవట్లేదు, ఊరికి వాళ్ళిద్దరు గొడవ పడడం చూపిస్తారు సోషల్ మీడియా. ఎంతో గొడవ పడతారు. నేను షాలు పట్టుకొచ్చాను, షాలు పట్టు, నువ్వే బయట రాలేదు, నువ్వే బయట అంటాడు. నన్ను బయట రానివ్వలేదు, బయట రాలేదు అంటాడు. ఎందుకు బయట రాలేదు? నీలాంటి అమ్మాయి అవుతా వచ్చి మాట్లాడుతుంది. ఇలా ఎంతసేపు గొడవ పడతారండి కదా. దీన్ని అందుకే 60 దెబ్బలాట అన్నాను చాలాసార్లు. కారు వెళ్తున్నప్పుడు మెడ్రాస్లోను గొడవ పడుతూ ఉంటారు అనమాట, అంటూ ఉంటాడు అనమాట. కొట్టుకోండి ఏదైనా చేయండి కానీ ఇక్కడ అనవసరం కార్లు ఆగిపోయినా అనుకునే అనమాట. కొట్టుకున్నాడు లింగి పెట్టి ఇలా అంటూ ఉంటారు అనమాట. అప్పుడు అందుకునే బాలచంద్ర గారు అన్నాడు 60 దెబ్బలాట, 60 వాళ్ళు కదా 60 అంటాడు అనమాట. సో ఆ విధంగా వీళ్ళకి ఇప్పుడు పొద్దున్నే సాయంకాలం అవసరం అది. చూసే వాళ్ళకి స్పెక్టేటర్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది, సోషల్ మీడియా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అంటే అలా పట్టుకు కూర్చుంటూ ఉంటారు కెమెరా పట్టుకుని. ఏముండదు, ఆయన లోపలికి రాడు, బయటకు రాడు, ఈ లోపలికి వెళ్ళడు. ఇప్పుడు గాంధీ అనేది ఆయన ఈజ్ యాక్టింగ్, ఆస్కార్ యాక్టింగ్ అది, అంతే కదా. నువ్వు డెఫినెట్గా రేవంత్ రెడ్డి చేత సాలేయించుకోవడం అనేది జరిగింది కదా, జరిగిందా? అది జరిగినప్పుడు డెఫినెట్లీ సంథింగ్ కుచ్చు అవుతా అక్కడ కదా. అంచేత గాంధీ వాంట్స్ టు బీ విత్ ద అంబ్రెల్లా, ఏ ఎండకాగొడులో ఉండాలనే టైప్ మనుషులు వాళ్ళు. ఇతనికి అది ఇష్టం లేదు, ఏదో విధంగా ఇతను పార్టీ నుంచి ఇతను మనవాడు కాదని అనిపించుకోవాలి. అనిపించుకున్నా ఏమవుతుంది అతనికి? అతను కాకపోతే డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంతే మిస్టర్ గాంధీ. మీకు అర్థమైనప్పుడు అది అతను ఈ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు ద పబ్లిక్ ఆఫ్ తెలంగాణ, తెలియాలి, అతను బద్నాం చేయాలి అనుకుంటాడు. ఇన్ని ఇలాగ ఉంటాయి యాక్చువల్గా. బట్ ఇద్దరు కూడా కొంతకాలం బజ్లో పాపులర్ అవుతారు ఈ విధంగానే కనీసం. బట్ గాంధీ ఈజ్ 200% చంద్రబాబు నాయుడు గారు మనిషి. అక్కడ దాని తర్వాత మీరు ఆలోచించుకోండి, మీ విచక్షణకి వదిలేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.